మన ప్రభువును రక్షకుడును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క తరపున నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, ప్రియులారా, గడిచిన కాలమంతియు ప్రభు ఆయన యొక్క సురక్షితమైన రెక్కల కింద మిమ్మలను మీ కుటుంబాలను మీకు కలిగినటువంటి యొక్క ఆపదల నుంచి ప్రభు తప్పించి ఉన్నాడని, తప్పించాలని మరి నిత్యము దేన సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక మన జీవితాలలో అనునిత్యము ప్రభువే మనకు కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. మరి మీకు కలిగినటువంటి ప్రతి సమస్య నుంచి ప్రభు మిమ్మల్ని కాపాడి సంరక్షించునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ శుభ శుక్రవారము, మంచి శుక్రవారపు ఆరాధన లైవ్ ద్వారా మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ జీవితాలలో ఈరోజు ప్రభు ఆయన ప్రత్యక్షతను, ఆయన వాక్కును, ఆయన యొక్క వాక్య దర్శనమును మీకు అనుగ్రహించడానికి ఈ దీనుని బలపరిచిన విధానం బట్టి వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు చిన్న వచనాన్ని మనం చదువుకొని ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. క్రీస్తు పూర్వము ఇంచుమించుగా 2000 సంవత్సరాలు క్రితము ఆయా కాలాలలో ప్రభు భక్తులను నిలవబెట్టుకుని అక్కడ ధర్మశాస్త్రము లేనప్పుడే ఆయన కొరకు జీవించినటువంటి ఒక భక్తుని యొక్క జీవిత గాథను, ఒక మాటను తీసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ చరణంలో ఇట్టి రీతిగా రాయబడి ఉంది. అందులో ఒక లైన్ మాత్రమే నేను చదువుతూ ఉన్నాను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణ వలె మారేదను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మారేదను. ఇది ఒక భక్తుడి యొక్క సాక్ష్య జీవితం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, సర్వశక్తుడా మీకు వందనాలు. మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిత్యుడా మీకు వందనాలు, శాశ్వత కాలముడా, శాశ్వత ప్రేమను చూపు దేవుడా మీకు వందనాలు. ఈ ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క పరిచర్యలో నీవు ఉంటూ ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్లో అయ్యా ప్రభా, మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు నాయన ప్రభా. మీ కృపల ద్వారా మీరు చూపిన శాశ్వత కృపను బట్టి ప్రభా మేము జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మా పితరుడు యోబు యొక్క జీవితంలో నుంచి ఒక మాటను మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ మాట ద్వారా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. మీ ప్రత్యక్షతను, మీ యొక్క శాసనమును మాకు అనుగ్రహించండి. బిడ్డలందరితో మీరు మాట్లాడి ఈ దీనుని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక చిన్న తాత్పర్యం మనకు కనబడతా ఉంది. కానీ అది మహా గొప్ప వృక్షమని మనం తెలుసుకోవాలి. శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను అని ఒక భక్తుడు చెప్తున్నటువంటి మాట. ఆ భక్తుడి యొక్క జీవితంలో గడిచిన 22 అధ్యాయాలలో ఆ సారాంశం అంతటిని కొనసాగిస్తూ
ఆయన చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేరుతూ ఆయన శ్రమలలో పుటం వేయబడుతూ ఉన్నాడు. ఆయన కష్టాలలో నిలిచి ఉన్నాడు. ఆయన పరిస్థితి అధోగతిగా పాడుదిబ్బగా మార్చబడ్డది. శరీరం అంతా కుళ్ళిపోయింది. భయంకరమైనటువంటి వ్యాధిని, బాధను, మనోవేదనను అనుభవిస్తున్నటువంటి ఒక భక్తుని యొక్క జీవిత గాథ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శోధనను, ఆయన వేదనను, ఆయన మనోవ్యాకులమును మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితాలలో కూడా అడపదడప శ్రమలు వస్తూ ఉన్నప్పుడు, చిన్న చిన్న శ్రమలు వస్తున్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మన తప్పును మనము ఆలోచన చేయం. మనలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయం. మనము నోటుకొచ్చినట్లుగా ఇతరుల మీద నిందలు మోపుతూ ఉంటాం, అవమానపరుస్తూ ఉంటాం. తెలిసి తెలియక లేని పాపములు మూటగట్టుకుంటూ ఉంటాం. ఆ పాపమును మూటగట్టుకుంటున్నటువంటి ఒక వ్యక్తి యోబు యొక్క స్నేహితులలో ప్రధానుడైనటువంటి ఆయన యొక్క స్నేహితుడి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. 22వ అధ్యాయంలో మనం చూస్తే యోబుకి ఉన్నటువంటి స్నేహితుల్లో తేమానీయుడైనటువంటి ఎలీఫజు యోబు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీఫజు అనే మాటకు నా బలము దేవుడు అని అర్థమిస్తూ ఉంది. అంటే దేవుణ్ణి బహుబలంగా నమ్మినటువంటి వాడని చెప్పక తప్పదు. కానీ ఎట్టి రీతిగా ఆయన బలముగా మార్చుకున్నాడో, ఎట్టి బలాన్ని ఆశ్రయిస్తున్నాడో, ఎట్టి బలముతో ఆయన నడిపింపబడుతున్నాడో ఆయన స్థితిని ఆయన తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కంటికి కనబడే స్నేహితుడు అయినటువంటి యోబు కనబడుతూ ఉన్నాడు. యోబు కలిగిన బాధలు కనబడుతూ ఉన్నాయి. యోబు యొక్క దీనస్థితి, పరిస్థితి అన్నీ కనబడుతూ ఉన్నాయి. కానీ యోబు యొక్క మనోబలము, యోబుకు ఉన్నటువంటి విశ్వాసము, యోబు గారికి ఉన్నటువంటి నిరీక్షణ అవేవి కూడా ఈ ఎలీఫజునకు కనిపించటం లేదు. ఎలీఫజు బాహ్య పురుషుణ్ణి చూస్తున్నాడు కానీ అంతరంగ పురుషుణ్ణి ఆయన ఎరగలేనటువంటి స్థితిలో ఉన్నాడు. నేను అంటాను, దేవుడు మనకున్నాడు అని అంటాం, దేవుడు నాకు ఆధారం అని మనం అంటాం, నోటికొచ్చినట్లుగా ఆయన పొగుడుతాం. కానీ అంతరంగంలో సత్యమును ఎరిగినటువంటి దేవుడు, అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎరిగినటువంటి దేవుడు, అంతరంగంలో ఉన్నటువంటి భయభక్తులను ఎరిగినటువంటి దేవుడు పరమందు ఉన్నాడు కనుక ఆయనకు మాత్రమే మన స్థితిగతులు ఆయనకు తెలుసుకోగలడు. కానీ భూమి మీద ఉన్నటువంటి మనము దేవుడిచ్చినటువంటి 2 కళ్ళతో బాహాటంగా కనబడుతున్న వాటినే మనం చూడగలం, కానీ అదృశ్యమైనవి మనం చూడలేం. దృశ్యమైనవి మనం చూస్తాం, అదృశ్యమైనవి మనకు కనబడాలి అంటే మన మనోనేత్రములు తెరవబడాలి. గమనించండి, ఈ 23వ అధ్యాయంలో యోబుకున్నటువంటి నిరీక్షణ, యోబుకున్నటువంటి నీతి, యోబుకున్నటువంటి తీర్మానము చాలా బహుబలంగా ఉంది. కానీ దేవుడైనా బలం అనుకున్నటువంటి ఎలీఫజు తేలిపోతూ ఉన్నాడు, తేలిక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాటను గురించి ఆలోచన చేస్తే 22వ అధ్యాయము 23వ వచనంలో ఇట్టి రీతిగా ఎలీఫజు యోబు గారికి చెప్తూ ఉన్నాడు.
సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓపీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అంటున్నాడు. ఎప్పటి నుంచో అసూయ అనే గూడు ఎలిఫజులో కట్టుకుని ఉన్నాడు. యోబు యొక్క కీర్తిని, యోబు యొక్క ప్రవర్తనను, యోబుకున్నటువంటి యొక్క నీతి, పరిశుద్ధమైనటువంటి ఆయన నడకను ఇక గమనించండి, దృశ్యంగా అనగా ఆ ఎదుట కనబడుతున్నటువంటి ఆయన ప్రవర్తన చూచినప్పుడు మానవ దేహముతో, మానవ ఆత్మతో శారీరకంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులకు, ఆధ్యాత్మికంగా జీవించే వ్యక్తుల యొక్క మనస్తత్వం అర్థం కాదు. వాళ్ళు ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఈ ఎలిఫజు అవకాశము దొరికేసరికి ఏం చెప్తున్నాడంటే, దేవుడే బలము, దేవుడే గొప్ప, దేవుడే నీతిమంతుడు, భూమి మీద ఎవడు నీతిమంతుడు లేడు, నువ్వు చెప్పినటువంటి తీర్పులు, నువ్వు ప్రవచించినటువంటి ప్రవచనాలు, నీకున్నటువంటి దైవత్వము, నువ్వు గొప్పగా దైవజనుడు అని పిలిపించుకున్నావు, ప్రవక్త ఆత్మ కలిగినటువంటి వాడు అని అనిపించుకున్నావు. కానీ ఇప్పుడు ఇదిగో యోబు నా స్నేహితుడా, నీతో నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? సర్వశక్తుని వైపు తిరుగు. ఓకే, వినడానికి మంచిగానే ఉంది, వినడానికి వినేవారికి ఇది మంచిగానే ఉంది. కానీ నిజానికి ఎవరికి నువ్వు చెప్తున్నావో, ఎటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తికి చెప్తున్నావో, నువ్వు భక్తి పరిశుద్ధంగా జీవించే వ్యక్తికి నువ్వు ఎటువంటి మాటలు చెప్పాలో అది నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. దైవ సేవకుడు దైవ సేవకుడే, నీతిమంతుడు నీతిమంతుడే, పరిశుద్ధుడు పరిశుద్ధుడే, పరిచారకుడు పరిచారకుడే, విశ్వాసి విశ్వాసే. ప్రతి మనిషికి కూడా ఒక శ్రమ వస్తుంది, ఒక కష్టం వస్తుంది, ఒక శోధన వస్తుంది. అది మనుషుల నుంచే కావచ్చు, లేక దేవుని ఇచ్చే కావచ్చు. దాన్ని ఎరిగినటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఒకవేళ ఎరగలేని స్థితిలో ఉంటే నువ్వు ప్రార్థన చేసి దాన్ని తెలుసుకునే స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి. గమనించండి, యోబు యొక్క పవిత్ర జీవితంలో కలిగినటువంటి శోధన, ఈ శోధన చూసినటువంటి స్నేహితుడు ఆయన అంటున్నాడు కదా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకొనుము, అప్పుడు నువ్వు అభివృద్ధి పడు. అంటే ఈయన యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈయన యొక్క వాదన ఏమిటంటే, ఈయన యొక్క గమనించే మాటలకు అర్థం ఏంటంటే, ఇంతవరకు నీకున్న ఆస్తి అన్యాయంగా సంపాదించుకున్నది, ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రవచనాలన్నీ అబద్ధము, ఇంతవరకు నువ్వు తీర్చిన తీర్పులన్నీ అన్యాయము, ఇంతవరకు నీకున్నటువంటి యొక్క అపవిత్రత అంతా అపరిశుద్ధము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యోబుతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓపీరు సువర్ణమును పారవేయము అంటున్నాడు. ఇవన్నీ కూడా పవిత్రతకు అనగా యోబులో ఉన్నటువంటి పవిత్ర లక్షణాలకు పోలుగ్గా ఉన్నాయి, ఆయన నీతికి పోలుగ్గా ఉన్నాయి, ఆయన స్వరూపానికి పోలుగ్గా ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు కదా, ఇవన్నీ అబద్ధము, ఇవన్నీ కూడా మట్టిలో పడాయి, వేస్ట్ అవన్నీ యోబు అని చెప్తా ఉన్నాడు. ఎంత గమనించండి, ఎంత అమాయక స్థితిలో ఉన్నాడో ఎలిఫజ్ ఒకసారి ఆలోచన చేయండి. దూషించువాడుగా ఉన్నాడు, నిందలు మోపేవాడుగా ఉన్నాడు, ఆదరించవలసినటువంటి రాయబారి, ఆదరించవలసినటువంటి యొక్క స్నేహితుడు, ఆదరించవలసినటువంటి యొక్క గమనించండి విశ్వాసి నిందలు మోపేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు కదా, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగా ప్రశస్తమైనటువంటి వెండిగా ఉండును.
దేవుడు వెండాన్ని, సర్వశక్తుడు వెండా, సర్వశక్తుని యొక్క పోలికలు వెండితో పోలుస్తూ ఉన్నాడు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు ఎంత దిగజారి మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. సర్వశక్తుడు వెండి కాదు, ఆయన మహిమ వెండితో పోల్చడానికి లేదు, ఆయన కృపను వెండితో పోల్చడానికి వీల్లేదు. ఆయన వెలుగు ఒక తేజోవంతమైనటువంటి ప్రశస్తమైనటువంటి, గమనించండి, ఆయన వెలుగు దహించు వెలుగు, అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు, 10,000లో గుర్తింపదగినటువంటి దేవుడు. ఆయన ఒక గమనించండి, నీతి అనేక గొప్ప సువర్ణ వీధులలో తలతల మెరుస్తున్నటువంటి తేజోవంతమైనటువంటి గొప్ప స్వరూపం కలిగినటువంటి వాడు, తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు. ఇదిగో నీకున్నటువంటి బంగారము, నీకున్నటువంటి వెండి, నీకున్నటువంటి అపరంజిని పారవేయ మట్టిలో. ఏమండి, అవన్నీ కూడా ఏమంటున్నాడు? అవన్నీ కూడా మట్టిలో పారవేయమంటున్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రశస్తమైనటువంటి వెండిగా ఉండును అంటున్నాడు. ఎవరు? ఎలీఫజ్. అపరంజి కంటే, వెండి కంటే గొప్ప దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోబు ఈ ఎలీఫజ్ యొక్క వాదనకు ఆయన జవాబిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 23వ అధ్యాయం 10వ చరణంలో, ఆ ప్రకారము అప్పుడు యోబు ప్రత్యుత్తరం ఇస్తూ, నేను నడుచు మార్గము నా యేసుకు తెలియను. ఆమేన్. నేటి దినాలలో, ఆ దినాలలో కూడా భక్తులను, ప్రవక్తలను, విశ్వాసులను, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని శోధించేవారు కోకొల్లలుగా ఉన్నారు. సేవకులను తరచు నిందిస్తూ, అవమానిస్తూ, గమనించండి, వారిని బహుహేళనగా మాట్లాడేవారు ఆ దినాల్లో కూడా ఉన్నారు, నేటి దినాల్లో కూడా ఉన్నారు. కానీ ఆ దినాల్లోనూ నేటి దినాల్లో కూడా వారి పక్షమున అపరంజి కంటేను, వెండి కంటేను అతి శ్రేష్ఠుడైనటువంటి దేవుడు, నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఆమేన్. అనునిత్యము తన సేవకులకు ఆయన ఆశ్రయంగాను, దుర్గంగాను, కేడముగాను ఉంటూ నడిపిస్తున్నటువంటి దేవుడు ఆ రోజుల్లో ఉన్నాడు, ఈ రోజుల్లో కూడా ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. వారిని అవమానపరిచినటువంటి వారు అవమానాలు పాలయ్యారు, వారిని నిందించినటువంటి వారు నిందల పాలయ్యారు, వారిని హత్య చేసినటువంటి వారు కూడా హత్య పాలయ్యారు. అత సాక్షులుగా నిలబడి ఆయన కొరకు జీవించినటువంటి సేవకులు నేటికి వారు జీవించి, వారి జీవితము సజీవంగా పరిశుద్ధ గ్రంథములో వారి గురించి రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులను శోధించేవారు కోకొల్లలుగా ఉన్నారు, సేవకులను అవమానించేవారు కోకొల్లలుగా ఉన్నారు. వారి యొక్క విశ్వాస జీవితంలో, వారి యొక్క నడకలో, వారు చేస్తున్నటువంటి పరిచర్యలో కలిగినటువంటి శ్రమలలో పుటం వేయబడినప్పుడు వారు రచించి, కీర్తించి, గానము చేసినటువంటి కీర్తనలు కోకొల్లలుగా ఉన్నాయి. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు
పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితంలో ఆదరించవలసినటువంటి స్నేహితులు, ఆదరించవలసినటువంటి భార్య, ఆయన జీవితంలో సమస్తమును పోగొట్టుకున్నప్పటికీ ఆ భక్తుడు పలుకుతున్నటువంటి మాట ఈరోజు చేపు ఊట. శ్రమలలో పుట వేయబడుతూ ఉన్నప్పుడు పలుకుతున్నటువంటి మాట జీవము కలిగినటువంటి మాట. అప్పుడు అంటున్నాడు కదా యోబు, ఇదిగో నేను నడుచు మార్గము నా యేసునకు తెలియను. నేను శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను. శోధనలకు నేను భయపడటం లేదు. ఇలా నా శరీరము చీకుపోయినందుకు నేను బాధపడటం లేదు. కానీ నా స్నేహితుడా, నా బాధలలో, నా శ్రమలలో నన్ను ఆదరించవలసినటువంటి నీవు నా భక్తిని, నా యథార్థతను, నా నీతి జీవితాన్ని, ఆయనతో నాకున్న అనుబంధాన్ని అబద్ధమని రుజువుపరచడానికి ప్రయత్నం చేస్తున్నావే, అందుకు నా హృదయము వేదన చెందుతూ ఉంది. ఎందుకో తెలుసా? ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను. ఇదిగో నేను ఇటు అటు తొలగను. నేను తొలగేవాడిని కాదు. ఎటు పడితే నేను తొలగిపోయేవాడిని కాదు. శోధనలు వచ్చినాయని తొలగిపోయేవాడని కాదు. నిందలు వచ్చినాయని తొలగిపోయేవాడని కాదు. నాకు దొరుకుతున్నటువంటి బంగారము, అపరంజి, వెండి ఇవేవి నాకు వచ్చినను కనబడినను వాటి కొరకు నేను తొలగిపోయేవాడిని కాదు. అన్నిటికీ మించిన దేవుణ్ణి నేను వెతుకుతూ ఉన్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. యోబు తన మాటలలో ఉన్నటువంటి యొక్క శాంతమును, ఆయనలో ఉన్నటువంటి నిరీక్షణ, ఆయనలో ఉన్నటువంటి యథార్థత, అన్నిటికి మించినటువంటి యొక్క నమ్మకము దేవుని ఎడల ఆయనకున్నటువంటి యొక్క ఆయుధం. దేవుని కొరకు నిలబడినప్పుడు, యుద్ధ రంగంలోనికి మనము ప్రవేశించినప్పుడు, ఆ యుద్ధ రంగంలో నీకు తగిలినటువంటి గాయములను, ఆ యుద్ధ రంగంలో నీ యొక్క శరీరంలో గుచ్చుకున్నటువంటి యొక్క బాణములను, నీ యొక్క ప్రాణాత్మ దేహమునకు కలుగుతున్నటువంటి యొక్క శారీరక శ్రమలకు నీవు తొలగిపోకుండా ఉండటమే ఆయన నడిచినటువంటి మార్గము. ఆయన మార్గం ఎట్టుదో యోబు యొక్క ప్రోచనము ఆయన చూస్తూ ఉన్నాడు. యోబు అనుభవిస్తున్నటువంటి శ్రమలలో
రాబో యొక్క ఛాయను ఆయన చూస్తూ ఉన్నాడు. రాబో యొక్క ఆ యొక్క క్రీస్తు యొక్క ఛాయలను ఆయన చూస్తూ ఉన్నాడు. యెరూషలేమును మొదలుకొని గొల్గొతా కొండ వరకు ఆయన సిలువను ఎత్తుకుని రక్తధారలు కారుస్తూ ఆయన నడుస్తున్నటువంటి నడకను యోబు గమనించండి. క్రీస్తు పూర్వమే యోబు తన దర్శనంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ ఛాయను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ ఛాయను ఆయన చూస్తూ ఉన్నాడు. దురవస్థలలో ఆయన ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా యోబుకి ఏం కనబడుతుందో సిలువ తెలుసా? కల్వరిలో కనబడుతున్నటువంటి యొక్క సిలువ దర్శనమును ఆయన చూస్తూ ఉన్నాడు. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగా నాలో వెలిగెనే, ధృవతారగా నాలో వెలిగెనే. యోబు ఒంటరిగా ఉన్నాడండి. దురవస్థలలో ఉన్నాడు. ఆయన పడుతున్నటువంటి శ్రమలు, ఆయనలో ఉన్నటువంటి వేదన, ఆయన శరీరం అంతా కుళ్ళిపోయి ఉన్నది. కానీ ఆయన ఏం చూస్తున్నాడో తెలుసా? ధృవతారుని చూస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రియుడిని చూస్తూ ఉన్నాడు. ఆయన యేసయ్యా నా ప్రియా, ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడు నన్ను తీసుకుని వెళ్తావు అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితము, యోబు యొక్క శ్రమలు, రాబో యొక్క ఛాయ క్రీస్తు శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు క్రీస్తులకు మూమూర్తులుగా ఉన్నాడు. గమనించండి. ఇప్పుడు యేసు ప్రభు పక్కనే ఉండి 30 వెండి నాణెములకు అమ్మివేసినటువంటి ఇస్కరియోతు యోధా యోబు ప్రక్కనే ఉండి ఆయనను అవమానిస్తూ, ఆయన భక్తిని అవమానిస్తూ, ఆయన యొక్క నీతిని అవమానిస్తూ, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో హింసిస్తున్నటువంటి ఎలీఫజునకు ఏమీ తేడా లేదండి. నేటి దినాలలో కూడా ఇటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ దినాల్లో కూడా భక్తుల జీవితాలతో ఆడుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాలలో మన పితరుడైనటువంటి యొక్క దావీదు యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తే, దేవునికి హృదయానుసరుడిగా జీవించి, దేవుని కొరకే బ్రతికి, దేవుని కొరకే పోరాడి, ఆ పోరాట రంగంలో ఎన్నో గాయములు పొంది, శ్రమలు పొంది, దేవుని కొరకు నేనొక గొప్ప రాజ్యమును కట్టాలని, యెరూషలేము రాజుగా, యెరూషలేము యొక్క రాజుగా క్రీస్తు సామ్రాజ్యమును నిర్మించాలని, యెరూషలేము మందిరమును నిర్మించాలని కంకణము కట్టుకున్నటువంటి హృదయానుసారుడైనటువంటి దావీదు జీవితంలో కలిగినటువంటి ఒక సంఘటన మనం చూద్దాం. ఆ సంఘటనలో ఆయన పొందినటువంటి అవమానాలు, బాధలు, పడినటువంటి శ్రమలు మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మన పితరుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క
పరిచర్య చేస్తున్నటువంటి విశ్వాసులను, దేవుని పక్షంలో నిలబడినటువంటి వారికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వారు ఆపదలో పడతారు, పాపంలో పడతారు. అయినను వాటన్నిటి విషయంలో కూడా దేవుడే దాన్ని పరిష్కరిస్తారు. మానవ ప్రయత్నాలు, మానవుల యొక్క తీర్పు, మానవుల యొక్క ఉద్దేశాలు దేవుని రాజ్యమును, దేవుని యొక్క నీతిని నెరవేర్చలేవు. దావీదు రాజు యొక్క జీవితంలో ఆయన దేవుని కొరకు ఎన్నో మంచి కార్యములు చేశారు. దేవుని కొరకు జీవించాలని, దేవుని రాజ్యమును భూమి మీద స్థాపించాలని, యెరూషలేము యొక్క మందిరం యొక్క నిర్మాణము చేయాలని ఎన్నో గొప్ప గొప్ప ఆశయాలతో దేవుని యొక్క పక్షమున రెండవ రాజుగా ఇశ్రాయేలు 12 గోత్రముల మీద రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి దావీదు యొక్క జీవితంలో ఒక దినాన్న వసంతకాలమున యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు దావీదు తన ఇంటిలోనే ఉండిపోవడం వలన శోధన ఆయన యొక్క వాకిటి తట్టింది. ఆయన బిల్డింగ్ మీద మిద్దు మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాను అని చూచి మోహించి తన శరీరంను అదుపు చేసుకోలేక ఆయనలో ఉన్నటువంటి యొక్క కామము కట్టలు తెగి చేయకూడని యొక్క దుష్కార్యము చేసి తనతో పాపం చేయడమే కాకుండా తన భర్తను కూడా యుద్ధరంగంలో ముందు పెట్టి చంపించి గొప్ప క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ఒక దోషిగా కనపడుతూ ఉన్నాడు దేవునికి హృదయానుసారుడు అనేటువంటి దావీదు. ఆ పరిస్థితుల్లో ఆయన రహస్యంగా చేసినటువంటి పాపాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు ప్రవక్త అయినటువంటి నాతాను. ఆ ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి అతడు చేసినటువంటి తప్పుని సూటిగా మాట్లాడినప్పుడు వెంటనే దావీదు తన పాపమును ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ చరణంలో రాయబడినటువంటి మాట. ఆ జరిగినటువంటి సందర్భాలలో దావీదు యొక్క జీవితము, దావీదు యొక్క పాపము, దావీదు యొక్క పరువు ప్రతిష్టలు ఇవన్నీ కూడా భంగనం కలిగి భగ్న హృదయముతో దేవుని సన్నిధిలో దోషిగా నిలవబడ్డాడు. చూడండి, దావీదు దేవుని కొరకు గొప్ప పనులే చేసినప్పటికీ దావీదు చేసినటువంటి ఒక్క తప్పుని ఆయన ఆ చీకటిలో చేసినటువంటి పాపాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చి దేవుని న్యాయ బోనులో, దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ఆయన బోనులో దోషిగా నిలబడ్డటువంటి దావీదు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు న్యాయం తీర్చాలి అన్నా, శిక్ష విధించాలి అన్నా, ఆ శిక్ష నుంచి గమనించండి తప్పించుకోవాలి అన్నా ఒక మార్గం ఉంది. ఒకటి భూ సంబంధంగా, ఒకటి పర సంబంధంగా. భూ సంబంధంగా చూస్తే లోకస్తులు తన ఇంటివారు, తన అన్నదమ్ములు, తన యొక్క గ్రామస్తులు, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారు, విరోధులు, వీళ్ళంతా కూడా
దావీదుని దోషిగా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. దావీదు కొరకు ఆ గ్రామం, ఆ రాజ్యంలో గుసగుసలు వినబడుతూ ఉన్నాయి. వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. దావీదు పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. దావీదుని మహా క్రూరుడుగాను, చెడ్డవాడుగాను వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళే తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఎలా చేస్తాడు, ఎలా నాశనం అయిపోతాడు అని లోకస్తులు లోక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ పరసంబంధంగా మనం ఆలోచన చేస్తే దావీదు ఒక పక్షంలో నిలవబడ్డాడు, ప్రవక్త దేవుని పక్షంలో నిలవబడ్డాడు. ఇప్పుడు దావీదు నాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతానుతో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లుగా యెహోవా నీ పాపమును పరిహరించెను. ఎంత మంచి మాట అండి. దావీదు ఎవరి దగ్గర తన పాపమును ఒప్పుకోలేదు, కానీ సాక్షాత్తు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క చెంతకు చేరి తన పాపాన్ని వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడి 51వ కీర్తన అంతా కూడా దావీదురాజు చేసినటువంటి పాపానికి పరిహారంగా ఆయన ఏడ్చినటువంటి ఏడుపు, ఆయన కోరుకున్నటువంటి విధానము, ఆయన ఎంతగా ఆయన పాదములు పట్టి బ్రతిమాలుతూ ఉన్నాడంటే, నీవు నన్ను దీవించే వరకు, నీవు నన్ను పాపం నుంచి విడిపించేంత వరకు నీ పాదములు విడవునన్నట్టుగా ఆయన వెంటనే ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు పాదాలు ఎప్పుడైతే ఆయన పట్టుకున్నాడో అప్పుడు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడు నువ్వు చావకుండానట్లుగా నీ పాపమును పరిహరించెను అంటున్నాడు. దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఇక్కడ యేసు క్రీస్తు పాప పరిహారార్థ బలిగా గొర్రెపిల్లగా రాబోతున్నటువంటి యొక్క ఛాయను దావీదుకు కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు ఏమిచ్చి ఆ పరిహారం పొందాడు అంటే ఏమీ ఇవ్వలేదు, కేవలం ఆయన పాపం ఒప్పుకున్నాడు. కానీ ఒప్పుకున్న పాపంకు బదులు పరిహారార్థ బలిగా రాబోవు యేసుక్రీస్తు గొర్రెపిల్లను ఛాయగా ఇక్కడ చూపిస్తామన్నాడు. అక్కడ ప్రవక్త అయినటువంటి యోహాను యోర్దాను నది తీరమున, యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో 30వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఛాయను ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. దావీదు పాపము కొరకు బలి అర్పణ చేయడానికి తన కుమారుణ్ణి సిద్ధపరిచినటువంటి దేవుడు ఆయనే ఈయన పక్షమున పాప పరిహారార్థ బలిని అర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి, దావీదుని ప్రతి వారు హేళన చేశారు, శపించారు. కుక్కతో సమానుడైనటువంటి వ్యక్తి దావీదుని భయంకరంగా దూషణ మాటలు మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క పాపమును దేవుడు పరిహరిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ ఆయన్ని పాపి అని పిలిచారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు పక్షమున ఉన్నాడు. దావీదు చేసినటువంటి పాపంకు బదులుగా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నీ కొరకు నేను పాప పరిహారం చేసి ఉన్నాను. నీవు నా సొత్తు, నీవు నా బిడ్డ. ఇప్పుడు సాతానుతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఇతడు నా కుమారుడు,
ఇతడు చేసిన పాపమును నేను క్షమించున్నాను గనుక దూరంగా పారిపో అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో శ్రమలు లోకం నుంచి అనుభవించాడు, కానీ దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. దావీదు నా బిడ్డ అని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడు అయినటువంటి ఏలియా ఆయన జీవితంలో ఒక మాటను నేను చెప్తాను. దేవుని సేవకుడు పట్ల రాజులు, దేవుని సేవకుడు పట్ల లోకస్తులు, దేవుని సేవకుడు పట్ల ఈ లోకంలో ఉన్నటువంటి వ్యభిచారులు, దొంగలు, దోచుకునేవారు, దూషణలు మాట్లాడేవారు, వీళ్ళందరికీ సవాలు చేసి చెప్తున్నటువంటి మాట గమనించండి. 1వ రాజులు 21వ అధ్యాయము 20వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, గమనించండి, నేను నీ చేతికి చిక్కిదనా అంటున్నాడు. ఆ సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవునికి విరోధంగా ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి విరోధంగా ఒక నిరపరాధిని ఒక ద్రాక్ష తోట కొరకు చంపి నిందలు మోపి నేరస్తుడిగా చేసి, నీవు నీ భార్య ఒక నిరపరాధిని చంపించారే భూమి కోసం. అది తప్పు అని చెప్పడానికి వచ్చినటువంటి దైవజనుడితో ఇక్కడ రాజు అంటున్నాడు కదా, నా పగవాడా అంటున్నాడు దైవజనుడిని చూచి. అవునండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు పగవాడే. దేవుని పక్షమున ఖచ్చితమైనటువంటి వర్తమానమును అందించినటువంటి దైవజనుడు పగవాడే. దేశము కొరకు, నశించు ఆత్మల కొరకు ప్రార్థన చేసే దైవజనుడు పగవాడే. దుష్టుడికి ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను పరిపాలనలో ఉన్నటువంటి వారందరికీ దైవజనుడు పగవాడుగానే కనపడతాడు, కానీ దేవుడికి బిడ్డగా కనపడతాడు. నా కుమారుడు, నా సేవకుడు, నా సేవకుని పాదములు ఎంతో సుందరమైనవని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నిన్ను చేర్చుకున్నటువంటి వాడు నన్ను చేర్చుకోనడు. అతడి పాపము నిమిత్తమై, ఆ గ్రామస్తుల యొక్క పాపం నిమిత్తమై నీ పాదధూళి అక్కడ దులిపే అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏలియాను చూచి ఆహాబు అంటున్నాడు కదా, నా పగవాడా నువ్వెక్కడ కూడా వచ్చావా అంటున్నాడు. పగవాడిని నేను కాదు, నువ్వు. ఇశ్రాయేలులను శ్రమ పెడుతూ విగ్రహారాధన చేస్తున్నటువంటి నీ భార్య యొక్క ఆ దుర్మార్గతను, విగ్రహారాధనను ఏకీభవిస్తూ ఒక నిరపరాధిని నువ్వు చంపించావు. నిరపరాధి యొక్క ఆ యొక్క పొలమును నువ్వు దోచుకున్నావు అని చెప్పి దేవుడే అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా పగవాడు కాదు, అన్యాయంగా బలి అయిపోయినటువంటి యొక్క నాబోతు యొక్క పక్షమున నిలిచినటువంటి సావుకుడు, నిలిచినటువంటి యొక్క బూరశబ్దం, నిలిచినటువంటి యొక్క న్యాయాధిపతి, దేవుని పక్షంలో నిలబడినటువంటి పరాక్రమశాలి ఏలియా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా ఆ యొక్క ఆహాబు ముందు నిలిచినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి వచ్చినటువంటి ఏలియాను చూసి పగవాడా అంటున్నాడు. కానీ నీతిని అనుసరిస్తే
ఈ లోకమునకు పగవాడిగా మనం ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఆయన కుమారుడు బలా మంచి దాసుడు అని దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. దైవ సేవకులను దూషిస్తూ దైవ సేవకులను పగవారుగా భావించే వారితో ఈ వర్తమానము సవాల్ చేసి మాట్లాడుతూ ఉంది. దైవ సేవకులు పగవారు కాదు, దైవ సేవకులు వర్తమానాన్ని తీసుకుని వచ్చినటువంటి పరిశుద్ధులు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా జీవితంలో కోకొల్లలుగా శ్రమలు అనుభవించినప్పటికీ దేవునికి ఇష్టడైనటువంటి వాడు ఏలియా, దైవ సేవకుడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక సేవకుని గురించి ధారాళంగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దైవజనుడైనటువంటి ఎలీషా. రెండవ రాజుల గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు దైవజనుడు అంట ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? రెండవ రాజుల గ్రంథము 2 ఆయన కొండ ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ఆ కొండ ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ కొంతమంది యవనస్తులు, బాలురు అని రాయబడి ఉంది ఇక్కడ. ఈ బాలురు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఈ ప్రవక్తను సేవకుని చూసి బోడువాడ ఎక్కుపో అని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా దేవుని పక్షమున నిలబడ్డటువంటి సేవకుడు. పోరాడి ఆయన విడవక ఆ యొక్క గురువుని వెంబడించి ఆయన రెండంతల ఆత్మ పొందుకున్నటువంటి అభిషిక్తుడు. వృద్ధాప్యంలోకి వచ్చాడు, తల మీద ఎంట్రుకలన్నీ ఊడిపోయినాయి. అయితే ఏలియా ఆహరణమై వెళ్ళిపోయిన సంగతి ఈ బాలుడికి తెలుసు. అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాదు, వీళ్ళు యవనస్తులే, తెలిసినటువంటి వారే. ఇక్కడ ఒక మాట నాకు గుర్తొస్తూ ఉంది. క్రైస్తవులుగా పిలబడుతూ దేవుని మందిరానికి వెళుతూ ఈ బాలుల కంటే అధ్వానంగా ఉన్నటువంటి విశ్వాసుల్ని నేను చూస్తూ ఉంటాను. అసలు వీళ్ళు పిచ్చా, లేకపోతే వీళ్ళు గర్వమా, లేకపోతే వీళ్ళకి అజ్ఞానమా, లేకపోతే వీళ్ళకి జ్ఞానం ఎక్కువైపోయి మాట్లాడతారా అన్నది కూడా అర్థం కాదు. దైవజనులు తెగ హేళన చేస్తూ ఉంటారు, దైవ సేవ చేసే వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు, మందిరానికి బైబిల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. క్రైస్తవులే, దేవుడు అంటే తెలియని వాళ్ళు అన్యులు అంటున్నారంటే అది మంచిదే, అది మనం అంగీకరించవచ్చు. కానీ అన్నీ తెలిసినటువంటి క్రైస్తవులే ఈ మాటలు మాట్లాడేది. అన్నీ తెలిసినటువంటి బోధించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వారే పక్క సేవకుల్ని హేళన చేస్తూ ఉంటారు, సేవకురాల్ని హేళన చేస్తూ ఉంటారు, ప్రార్థనా పరుల్ని హేళన చేస్తూ ఉంటారు. వీరి జీవితమే హేళన జీవితం. ఇప్పుడు ఈ బాలురు దైవజనుడిని అనకూడని మాట్లాడుతున్నారు. బోడువాడా ఎక్కుపో, నీ గురువు వెళ్ళిపోయాడు కదా, అటు విధంగా నువ్వు కూడా పైకి
ఎగురుపు అని హేళన చేస్తూ ఉంటే దైవజనుడికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు దైవజనుడు వాళ్ళ మీద ఏమన్నాడో తెలుసండి? యెహోవా నామమును బట్టి వారిని ఏం చేశాడంట? శపించాడు. బేతేలు గమనించండి, బేతేలుకు వెళుతున్నటువంటి దైవజనుడిని వాళ్ళు హేళన చేయడం వలన దైవజనుడు కోపం వచ్చి యెహోవా నామమును బట్టి శపించాడంట. శపిస్తే ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, కానీ ఎలుగుబంట్లు వచ్చి ఆ యవనస్తులందరినీ కూడా నేలనేసి కొట్టి చంపేసినాయి. దైవజనుడు, దేవుని సేవకుడు, దేవుని పక్షమున నిలవబడినటువంటి వారిలో ఉన్నటువంటి నీతి ఏమిటో, వారి పక్షంలో ఉన్నటువంటి వారు ఎంత బలవంతులో మనం తెలుసుకోకపోతే ఈ శిక్ష నేటి దినాల్లో మనకు కూడా వస్తూనే ఉంటుంది. ఊరికే సేవకుల్ని హేళన చేస్తున్నటువంటి వారు, ఊరికే విశ్వాసులను హేళన చేస్తున్నటువంటి వారు, ఊరికే విశ్వాసులను మరి హింసిస్తున్నటువంటి వారితో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడి నుంచి నీకు ప్రమాదం వస్తుందో, ఎట్టి రీతిగా నీకు ప్రమాదం వస్తుందో, ఎట్టి రీతిగా నువ్వు ఇరికింపబడతావో అది నీకు తెలియదు. కానీ వాక్యం చెప్తా ఉంది, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంటే అర్థమేంటో తెలుసా? నాలో ఉన్నవాడు అన్ని చేయగలడు. హల్లెలూయా. కనుక నా రెండు చేతులు జోడించి చెప్తూ ఉన్నా, సేవకులను వారి యొక్క తప్పులను వెతికి పట్టుకునేవాడు దేవుడే. వాటి శిక్ష అనుభవించేది వారే. వారికి తీర్పు తీర్చడానికి మన పని కాదు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకో తెలుసా? నా జీవితంలో కూడా అనేక విషయాలలో నన్ను హింసించినటువంటి వారు, నా యొక్క రక్షణను అవమానపరిచినటువంటి వారు, అటువంటి వారు యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని అనర్థాలు, కొంతమంది భూమి మీద కూడా లేనటువంటి పరిస్థితులు, ఈ వాక్యాన్ని బట్టి ఆనబెట్టి నేను చెప్తూ ఉన్నాను. తీర్పు తీర్చడం మన పని కాదు, అది దేవుని పని. అది గమనించి సేవకులను గౌరవిద్దాం. హల్లెలూయా. గమనించండి, ఆ యొక్క నాయకుడైనటువంటి మోషే జీవితంలో కూడా మీరు ఆలోచన చేయండి. మోషే గారి జీవితంలో కూడా మీరు ఆలోచన చేయండి. అనాలోచనగా ఉండద్దు. మోషే కూషు దేశపు రాణిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ వివాహానికి వ్యతిరేకంగా మోషే అన్నగారైనటువంటి అహరోను, మోషే అక్క అయినటువంటి మిరియాము విరోధంగా మాట్లాడారు. విరోధంగా మాట్లాడినప్పుడు సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఈ సందర్భం అంతా కూడా రాయబడి ఉంది. మీరు తర్వాత బైబిల్ తీసుకుని చదివినట్లయితే మీకు కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మోషే కూషు దేశపు యొక్క స్త్రీని పెళ్లి చేసుకొని ఉన్నాడు. అయితే ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతని మీద విరోధంగా మాట్లాడారు. వారు మోషే మాత్రమే సేవకుడా, మోషే మాత్రమే ప్రవక్త, మోషే మాత్రమే నాయకుడా అని వారిలో వారు మాట్లాడుతూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ, ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆయన భార్యను బట్టి ఆ నల్లజాతి స్త్రీని చేసుకున్నాడని మోషేను అవమానపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? వీళ్ళు గదిలో మాట్లాడుకుంటున్నారు, గదిలో సనుక్కుంటున్నారు మోషే మీద. గదిలో మాట్లాడుకున్నటువంటి మాటలు మోషే గారికి వినపడలేదు, కానీ పరమందు ఉన్నటువంటి దేవునికి వినపడ్డాయి. హల్లెలూయా. పరమందు ఉన్నటువంటి దేవునికి వినబడి ఆ మాటను బట్టి
ఆయన కోపం వచ్చింది. 12వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుతూ ఉంటారు. ఆయన కోపం వచ్చి ఆయన అంటాడు కదా, మీరు మాట్లాడినటువంటి మాటలన్నిటిని బట్టి మీరు బయటకు రండి అన్నాడు. ఈ లోపల మాట్లాడుతూ ఉంటే ఈయన అన్నాడు బయటకు రండి అన్నాడు. బయటకు వచ్చేటప్పటికి మోషే గారు వచ్చారు, అహరోన్ గారు వచ్చారు, మిరియం గారు వచ్చారు. వీరు బయటకు వచ్చేసరికి మేఘము ఆకాశం నుంచి గమనించండి ఒక స్తంభంగా కనపడతా ఉంది. మేఘ స్తంభము. హల్లెలూయా. ఈ మేఘస్తంభం కనబడుతూ ఉన్నప్పుడు యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇది ఎవరికి తెలుసు? మీకు తెలుసా? నాకు తెలుసా? దేవునికి తెలుసు. భూమి మీద ఉన్న అందరిలోనూ, భూమి మీద ఉన్నటువంటి అందరిలోనూ మిక్కిలి సాత్వికుడు నా సేవకుడైనటువంటి మోషే. ఆ సాత్వికుడు దీన మనసు కలిగినటువంటి వాణ్ణి నోటుకు వచ్చినట్లుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. గనక ప్రత్యక్ష గుడారం యొద్దకు రమ్మని పిలిచాడంతే. ఆ ప్రత్యక్ష గుడారం యొద్దకు రండి అని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములను ఆయన పిలిచాడు. ఇప్పుడు సాత్వికుడు పక్షాన ఎవరున్నారు? ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు. ఆమేన్. గమనించండి, సాత్వికుడు పక్షమున ఎవరున్నారంట? బలవంతుడు ఉన్నాడు. మోషే ప్రవక్త అయి ఉన్నాడు. మోషేకు దేవుడు తన కార్యములు కనుపర్చాడు. మోషే అభిషిక్తుడు. మోషే చేసుకున్న వివాహాన్ని నేనే రద్దు చేయలేదు, నేనే అంగీకరించాను. దాన్ని విమర్శించడానికి, దాని విషయంలో సనగడానికి మీకున్న యోగ్యత ఏంటి అనే ప్రశ్న దేవుడు అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు, మోషేకు నేను తోడై ఉన్నాను. నా ఇల్లంతటిలోనూ అతడు నమ్మకమైనటువంటి వాడు, అట్టివాడు లేడు. నేను గూఢ భావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడాను అంటే అది మోషేతోనే మాట్లాడాను. నా ప్రత్యక్షత, నా సంకల్పము, నా ఉద్దేశములు, నా మనస్సును పూర్తిగా విశదీకరించి బోధించింది ఎవరికి అంటే నా సేవకుడైనటువంటి మోషేకు మాత్రమే. మోషే నా ఇల్లంతటిలోనూ నమ్మకమైనటువంటి వాడు. గమనించండి, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు? ఈ రోజుల్లో భయం బొత్తుగా లేదండి. దేవుణ్ణి కూడా దూషిస్తూనే ఉన్నారు, దేవుని పక్షంలో అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. దేవుని భయం బొత్తుగా లేదు. సేవకుని మీద భయం అంతకంటే లేదు. దేవుని పక్షమున ఉన్నటువంటి యొక్క సేవకుడికి గౌరవం ఇవ్వాలన్న ఆలోచనే లేదు కొంతమందికి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? సేవకుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నడుచు మార్గము యెహోవాకు తెలియను. నా దేవునికి తెలుసు. నేను శోధనలో ఉన్నానని, వేదనలో ఉన్నానని, బాధల్లో ఉన్నానని నన్ను హేళన చేస్తూ ఉన్నారు. కానీ నేను శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను. మోషే నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు, ఆయనకి విరోధంగా మాట్లాడడానికి మీకు భయం లేదా అని చెప్పి దేవుని యొక్క ఉగ్రతను వారి మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కోపగించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కోపం వారి మీద రగులుకుంది. గమనించండి, ఆ మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి తొలగించాడు.
ఆయన మేఘం ద్వారా మాట్లాడినటువంటి ఆ ప్రత్యక్షతను తీసివేసిన తర్వాత దేవుని ఉగ్రత మిరియాం మీద, అహరోను మీద కుమ్మరింపబడ్డాది. మిరియాముకు యొక్క ఒళ్ళంతా కూడా హిమము వంటి తెల్లని కృష్టి గలదైపోయింది. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అహరోను యాజకుడు గనుక ఆయన అపవిత్రపరచలేదు, కానీ మిరియాముని ఎప్పుడైతే ఆయన ముత్తాడో వెంటనే తిరిగి మోషే, మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే, భలే జరిగిందిలే నన్ను అన్నందుకు అని సంతోషించలేదు, కానీ దేవుని పక్షమున తిరిగి మోషే ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. ఇప్పుడు మోషేతో మరి ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గు పడుచుండగా ఆమె పళ్ళెములో వెలుపల 7 దినములు ప్రత్యక్షముగా ఉండవాలని ఆ యొక్క దేవుడు సెలవిచ్చాడు. అపవిత్రతను తెచ్చుకుంది. ఆ అపవిత్రత ఎలా తెచ్చుకుందో తెలుసా? నాలుక ద్వారా తెచ్చుకుంది. తిరిగి మోషే ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు వారిని క్షమించి మరలా పవిత్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను మన జీవితాలలో జరిగిన ప్రతి పొరపాటును దేవుని యొద్ద మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడే మన కుటుంబాలలో శాంతి సమాధానం ఉంటుంది. దేవుని యొక్క ఆ ప్రత్యక్షత గుడారము అనగా ఆయన యొక్క ప్రత్యక్షత మేఘ స్తంభము మన ఇంటి పైగా ఉంటుంది. ఆ మేఘమును మనం చూడగలుగుతాం. మేఘం ద్వారా కనుపరుచుకున్న దేవుడు, మేఘం ద్వారా కనుపరుచుకున్న దేవుడు, మేఘం ద్వారా ప్రియ కుమారుణ్ణి ప్రత్యక్షపరిచిన దేవుడు, మేఘములో నుంచి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని సెలవిచ్చినటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా నేను ఒక మాట చెప్తూ ఉన్నాను, ఒకసారి మీ జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, మన కలుగు శ్రమలన్నిటి నుంచి, శోధనలన్నిటి నుంచి విడిపించడానికి శక్తివంతుడై ఉన్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచేంతలో పుట్టినది మొదలుకొని, దేవుడు అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదండి. భూమి పుట్టినది మొదలుకొని ఆయన రాబోయక అఛాయ రెండవ రాకడలో ఆ సంఘము ఎత్తబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నా దేవుడు మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు గొర్రెలను మేకలను వేరుపరిచి పుట్టినది మొదలుకొని నా కొరకు వేచి ఉన్న వారులారా, ఆదాము మొదలుకొని కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రత్యక్షము అయ్యేంత వరకు ఉన్నటువంటి భక్తులను నీతిమంతులను అనీతిమంతులకు తీర్పు తీర్చు దేవుడు అంటున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోవడానికి రావాలి అంటే అక్కడ అంటున్నాడు కదా, ప్రభువు చేయు శిక్షను నువ్వు భరించాలి. ఎందుకంటే ఆయన ప్రేమించు వారిని శిక్షిస్తాడు, ప్రేమించు వారిని సంరక్షిస్తాడు, ప్రేమించు వారిని శోధిస్తాడు, ప్రేమించు వారిని పరిశోధిస్తూ ఉంటాడు. శోధించేవాడు సాతానుడైతే పరిశోధించి ప్రేమించి భూమి పుట్టక మునిపే సిద్ధపరచబడినటువంటి రాజ్యమునకు వారసులుగా చేసుకోవాలని ఆసక్తి కలిగి నూతన యెరూషలేము పట్టణమును నిర్మించినటువంటి రాజు తండ్రి అయిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోవడానికి నా ఎద్దుకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు.
ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందు, ఆసక్తి కలిగి నువ్వు రక్షణ పొందుకో, ఆసక్తి కలిగి నీ పాపములు ఒప్పుకో, ఆసక్తి కలిగి నిజ దేవుణ్ణి ఆరాధించు, ఆసక్తి కలిగి నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రశస్తమైన ఆ యొక్క పాదముల వద్దకు నువ్వు రా. నీ పాపములు ఎంత ఎర్రవనైనను, ఎంతటి చీకటి సంబంధమైనవైనను, ఎంతటి యొక్క ఘోరమైన పాపమైనను క్షమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్య జనులారా నా యొద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఆయన ప్రేమించి వారినంట ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంటండి. ఆ శిక్షలో నువ్వు విసుకోకుండా మారు మనసు పొందటానికి నువ్వు ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యములో యొక్క విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక యొక్క 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ కొరింథీ 4వ అధ్యాయము 1వ చరణం. ఇలాగూ క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపవలెను, మరియు గృహ నిర్వాహకుడు మిమ్మల్ని ప్రతి వాడును, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. మొదటి శతాబ్ద కాలంలో ప్రవక్తగా పిలువబడినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క దివ్య దర్శనము ద్వారా ఏర్పరచబడినటువంటి ప్రవక్త అయినటువంటి పౌలు, అపోస్తలుల్లో ప్రవక్త అయినటువంటి పౌలు, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? క్రీస్తు సేవకులు దేవుని మర్మ విషయములలో, క్రీస్తు యొక్క సేవకులు దేవుని మర్మల విషయంలో గృహ నిర్వాహకులమని గుర్తించాలి. క్రీస్తు యొక్క సేవకులు మర్మములు విప్పుతారు. క్రీస్తు యొక్క సేవకులు దేవుని పక్షమున బోధిస్తారు. క్రీస్తు సేవకులు లోకస్తులకు నమ్మకం లేనివారుగాను, దొంగలుగాను, దోచుకునేవారుగాను, బలహీనులుగాను, డబ్బుల కొరకే సేవ చేసేవారుగాను కనబడతారు. కానీ అన్ని విషయంలో మాకు తీర్పు తీర్చువాడు, మమ్మల్ని విమర్శించువాడు ఒక్కడే ప్రభువు. ఆయనే నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు. ఈ వర్తమానంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. యోబు యొక్క జీవితంలో దేవుని పక్షమున ఆధారము లేని సమయంలో, ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నీ దాచుకున్నటువంటి, ధర్మశాస్త్రము లేనటువంటి సమయంలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ పాటించినటువంటి వాడు యోబు. నాయకులు, రాజులు లేనటువంటి కాలంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసు క్రీస్తు ఆ రారాజుని ఆరాధిస్తున్నటువంటి ఆరాధ్య భక్తుడు ఎవరంటే యోబు. ఆ యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము నాకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా కనబడుదును. పౌలు అదే మాటను చెప్తూ ఉన్నాడు. ఇదిగో మేము దేవుని సేవకులమని మీరు నమ్మాలి.
దేవుని పక్షమున మర్మములు తెలియచేయడానికి, వాక్యమును బోధించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలను, భక్తులను దేవుడు రాబో తరమునకు ఒక గుర్తుగా, ఒక ఛాయగా భక్తుల యొక్క జీవితాల్ని పొందుపరిచాడు పరిశుద్ధ గ్రంథంలో. చివరి కాలపు వర్తమానికుడైనటువంటి పౌలు అదే విషయాన్ని ఎత్తి చెప్తూ ఉన్నాడు. ఇదిగో, మమ్మల్ని విమర్శించేది మీరు కాదు, మమ్మల్ని విమర్శించేది ప్రభువే. ఆయనకే మేము భయపడతాం, ఆయనకే మేము లెక్క అప్పగించాలి. ఆయన మాకు పని అప్పగించాడు, ఆయన కొరకు మేము జీవిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. నేను ప్రకటిస్తున్నటువంటి వాడు నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తు. గమనించండి, యోబు యొక్క జీవితంలో ఆయన తాత్పర్యం ఏంటంటే, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను. యోబుకు తెలియదు సాతాను నన్ను శోధిస్తుందని, సాతానుడు నన్ను మరి చంపాలని చూస్తున్నాడని, సాతానుడు నా పిల్లలను, నా ఆస్తిని, నా యొక్క పరువుని అన్ని నాశనం చేసిన వాడు సాతానుడు అన్న విషయము యోబుకు తెలియదండి. యోబుకు తెలిసిందల్లా ఒకటే, నన్ను శోధించినను, సంరక్షించినను నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడే అని యోబు అనుకుంటూ ఉన్నాడు. అందుకే స్నేహితుల యొక్క ఊరటను కోరుకుంటున్నాడు, ఆదరణ కోరుకుంటున్నాడు, భార్య ఆదరణ కోరుకుంటున్నాడు, గ్రామస్తుల ఆదరణ కోరుకుంటున్నాడు, యవనస్తుల ఆదరణ కోరుకుంటూ ఉన్నాడు. అన్నిటిని మించి నిర్మలమైన మనస్సుతో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు బ్రతుకుతాను అంటున్నాడు. నా న్యాయమును ఆయనకే తెలియజేస్తాను అంటున్నాడు. నేను నడుచు మార్గం ఆయనకే తెలుసు, ఆయనే నన్ను బ్రతికిస్తాడని ఓపోతూ ఉన్నాడు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు ఈ మెసేజ్ యొక్క అంశం ఏంటో తెలుసా? శోధింపబడిన మీదట నువ్వు సువర్ణంగా మార్చబడగలవా? అయితే ఈ వాక్యం విను. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను. బ్రదర్, సిస్టర్, నా ప్రియమైనటువంటి వారలారా, ఇదే నా సువార్త అని చెప్పి మీరు కూడా యోబు వలె నిలబడండి. ఆయన మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. యోబు యొక్క జీవిత సారాంశమును మనం అర్థం చేసుకుని ప్రభువులో మనం సాగిపోదాం. ఎట్టి శ్రమలు వచ్చినా, ఎట్టి బాధలు వచ్చినా, కడలేని కడలి తీరము మనకి ఎడముగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పటికీ, నీవు నేను కూడా ఆ మరుపు రాని నిందలలో మనం ఉన్నప్పుడు, మన మనస్సును కాల్చివేసే మంటల్లో మనం మండుతూ ఉన్నప్పుడు, నీవు ఒక నిప్పు కణముగా, నీవు ఒక యోబుగా ఆయన పక్షం నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. యేసయ్యా, ప్రార్థన ఆలకించేవాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. మా పితరుడైనటువంటి యోబు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి. అయ్యా, ఆస్తి నష్టం, పరువు నష్టం, ఏవేవో కలిగినాయి. లోకమైతే పరువు నష్టం యొక్క పరువు నష్టం యొక్క దావా అప్లికేషన్లు కోర్టులో పెట్టుకుంటారు. కానీ ఆయన యోబు నీ కోర్టులో పెట్టుకున్నాడు. ఆయన అట్టి రీతిగా మమ్మల్ని తయారు చేయండి. మీ సేవలో బలపరచండి. ఆయన ప్రతి విశ్వాసని, దేవుని పక్షం నిలబడ్డ ప్రతి బిడ్డను అయ్యా నీ పక్షంలో నిలబడే శక్తిని దయచేయండి. మేము నడుస్తున్నటువంటి మార్గము సరైందా కాదా తెలుసుకునే భాగ్యము, జ్ఞానం మాకు దయచేయండి. అయినను నీవు శోధింపబడిన తర్వాత నాయన
నేను సువర్ణంగా మార్చబడతానని యోబు యొక్క తాత్పర్యం మాకు దయచేయండి. వర్తమానమైన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయా సంఘాల వారిని, ఆయా ప్రభువా ఆ యొక్క వ్యాధి బాధల బారిన పడినటువంటి వారిని విడిపించండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. గర్భఫలం లేక ఆయా బాధపడుతున్న బిడ్డలకి గర్భఫలాలు దయచేయండి. ఇదిగో నాయన ప్రభువా గర్భ ఫలాలు పొందుకుని డెలివరీ అయినటువంటి చంటి బిడ్డలకు మీ యొక్క కృపను అనుగ్రహించండి. అలాగే గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం తెచ్చుకోండి. వృద్ధాప్యులు ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. అయ్యా ప్రతి వారిని ప్రభువా పేరు పేరు దీవించి ప్రభువా యేసయ్య మా దేశాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని, ప్రభువా యేసయ్య యావత్తు ప్రపంచాన్ని కాచి కాపాడమని, ఈ యొక్క కరోనా వైరస్ నుంచి సమస్త కీళ్ళ నుంచి తొలగించి అయ్యా నీ రెక్కల చాటును భద్రపరచమని సమస్త ప్రార్థనవసరం మీకు ఆరోపిస్తూ అయ్యి దేని సేవకుడిని ఇంకా బహుబలంగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రతి వారు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి ఒక ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అంజని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తలలోంచినటువంటి బిడ్డలకును, బలహీనమైనటువంటి బిడ్డలకును, ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకు మీ కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.